హలో గాయ్స్, నా పేరు గౌరీశంకర్. ఈరోజు మనం ఈ సెషన్లో కమ్యూనికేషన్ అంటే ఏమిటి, ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి, ఈ కమ్యూనికేషన్స్ని ఎక్కడ ఉపయోగిస్తారు అన్న దాని గురించి నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కమ్యూనికేషన్ అంటే ఏంటి అనే దాని గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ కమ్యూనికేషన్? అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే సింపుల్గా మనం ఎలా చెప్పొచ్చు అంటే, మనం మాట్లాడుతున్నాం. ఎవరితో మాట్లాడుతాం? ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే ఎవరైనా ఒక పర్సన్తో మాట్లాడతాం, లేకపోతే ఎక్కువ మంది పర్సన్స్తో మాట్లాడతాం. ఆ మధ్యనటువంటి అంటే మనకి ఇంకొక వ్యక్తికి, లేకపోతే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్కి మధ్య జరిగినటువంటి సంభాషణని కమ్యూనికేషన్ అంటాం. లేకపోతే ఇంకొక విధంగా ఎలా చెప్పొచ్చు అంటే, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసామనుకోండి, దాన్ని కూడా కమ్యూనికేషన్ అంటాం. సో సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఫోన్ ఉంది. మనం ఫోన్లో ఇప్పుడు మన రిలేటివ్స్ ఎక్కడో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని చెప్పాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఏం చేస్తాం? ఒక మెసేజ్ని టైప్ చేసి అయినా వాళ్ళకి పంపిస్తాం, లేదంటే ఫోన్ చేసి వాళ్ళకి చెప్తాం. దీన్నే మనం ఏమంటామంటే సింపుల్గా కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు మనం డెఫినేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కమ్యూనికేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ information from one place to another place, or in another way it can be represented as exchange of information between two or more persons. It is called as communication. So here the simple representation is, let's suppose here one person is there and this person is speaking with some another person. So this is simply represented as communication. ఇప్పుడు మనం ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే దాన్ని మనం ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటాము. అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది టైంతో పోల్చుకున్నప్పుడు కంటిన్యూస్గా ఉండాలి, అప్పుడు దాన్ని మనం ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటాము. ఇప్పుడు మనం సింబాలిక్ రిప్రజెంటేషన్గా చూద్దాం ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ అంటే. చూడండి, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంటిన్యూస్ సిగ్నల్. అంటే మనము ఇన్ఫర్మేషన్ ట్రాన్స్మిట్ చేసేది అది కంటిన్యూస్గా ఉండాలి. ఆ కంటిన్యూస్ సిగ్నల్కి ఎగ్జాంపుల్ ఏంటి? సౌండ్ సిగ్నల్, ఆడియో సిగ్నల్స్, ఇవన్నీ ఏమంటే మనం కంటిన్యూస్ సిగ్నల్ కింద తీసుకుంటాం. డయాగ్రామిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక యాంటీనా అనుకుందాం, ఇది ఇంకొక యాంటీనా అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఈ యాంటీనా 1 నుంచి యాంటీనా 2 వరకు, ఇది 1 ఇది 2 అనుకున్నాం అనుకోండి. యాంటీనా 1 నుంచి యాంటీనా 2కి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఒక సిగ్నల్, ఆడియో సిగ్నల్ కానీ సౌండ్ సిగ్నల్ కానీ ట్రాన్స్మిట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 10 minutes టైం తీసుకుందాం. ఈ 10 minutes టైంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తూ ఉంది. ఇది ఎలా వెళ్తుంది? కంటిన్యూస్గా వెళ్తుంది కదమ్మా. ఇక్కడ ఏ టైంలో కూడా తీసుకున్నా మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నది, అందువలన దీన్ని కంటిన్యూస్ సిగ్నల్ అని అంటాం. సో ఈ విధమైనటువంటి కమ్యూనికేషన్ ఏమంటాము? ఎనలాగ్ కమ్యూనికేషన్ అంటాము.
అయితే మనం ఈ కమ్యూనికేషన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము అంటే సింపుల్గా మనకి మొబైల్ కమ్యూనికేషన్స్లోన, శాటిలైట్ కమ్యూనికేషన్స్లోన. శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, చాలా వరకు చాలామందికి తెలుసు. ఇప్పుడు మనం చంద్రుడిపైకి ఏం జరుగుతుంది, భూమి మీద ఏం జరుగుతుంది అనేవన్నీ కూడాను శాటిలైట్ ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇంకొక దాంట్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో కూడా యూజ్ చేస్తాం. ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్లో అంటే మనకి ఎక్కడ యూజ్ చేయగలము, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే టీవీలో యూజ్ చేస్తాము. సో టీవీలో మనకి ఛానల్స్ వస్తున్నాయి కదా, ఆ ఛానల్స్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే అది ఆప్టికల్ ఫైబర్ కమ్యూనికేషన్. సో ఇక్కడితో మనకి కమ్యూనికేషన్ అంటే ఏంటి, అనలాగ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, మనం ఎక్కడ యూజ్ చేస్తాము అన్న దాని గురించి తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి. సో మీకు అర్థమైంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేసి చెప్పండి. మీరు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మీకోసం తెలుగులో వీడియోస్, ఈ సబ్జెక్ట్ మొత్తానికి తెలుగులో వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. దానికి కావాల్సినటువంటి నోట్స్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందజేస్తాను. సో థ్యాంక్ యూ. బాయ్ బాయ్.